ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకీగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, వసు అంటే మనకి ప్రాప్తించున్నది. కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి యద్భావం తద్భవతి. కాబట్టి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి, మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలోకి ప్రవేశించడంతోనే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి 29న శని మీనరాశిలోకి ప్రవేశించడంతో ఏలినాటి శని ప్రభావం కుంభరాశికి, మీనరాశికి, అలాగే మేషరాశికి ఉంటుంది. అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. సో ఈ శని యొక్క ప్రభావం వల్ల, అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల, గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మీనం వరకు మనం తెలుసుకుందాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. ఈ 9 పాదాలతో కూడినటువంటి 3 నక్షత్ర జాతకులే మన కుంభరాశి కిందకు వస్తారు. కుంభరాశికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం గ్రహ స్థితిని పరిశీలించినట్లయితే శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలే అని చెప్పుకోవచ్చు. కానీ ఏలినాటి శని ప్రభావం చేత విపరీతమైనటువంటి ధన క్షయం అనేది ఉంటుంది. అంటే బాగా స్కేర్సిటీ అయిపోతుంది. చాలా వరకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చాలా వరకు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే తరచూ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవటం, కోపగుణాన్ని కలిగి ఉండటం, దీనివల్ల శత్రు వృద్ధిగా జరగటం, అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో అపజయం, కోర్టు వ్యవహారాలకి తిరగటం, ఇలా మీరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఈ సంవత్సరం మీరు గమనించవచ్చు. అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో కూడా భార్యాభర్తల మధ్య సంబంధాలకు, ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు, తల్లిదండ్రులతో గొడవలు ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత జాగరూకత ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కుంభరాశి వారు ఈ సంవత్సరం చాలా వరకు సమస్యలతో ఆడుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం చూసినట్లయితే చాలా వరకు ఎంత ఇదిగా ఉన్నా కూడా సేఫ్ సైడ్గా ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే ఎక్కువ సమయం వృధా అవటం, అలాగే ఆకస్మిక ధనయోగాలు ఆగిపోవటం, మీకు రావాల్సిన డబ్బు కూడా ఆగిపోవటం, అలాగే దీంతోపాటు అనారోగ్య సూచనలు కూడా ఎక్కువ ఉండటం. అలాగే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో యద్భావం తద్భవతి. కాబట్టి మీరు ఎలా బిహేవ్ చేస్తారో అలా ఉంటారు, ఎలా కోరుకుంటారో అలా ఉంటారు. కాబట్టి ఉగాది రోజు మీరు ఎలా ఉండాలనేది ఒక ప్రణాళిక నిర్ణయించుకొని చక్కగా పూజ చేసుకోండి, శుభ ఫలితాలు వస్తాయి. అలాగే మీరు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి. కానీ శారీరక శ్రమ అనేది మటుకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అస్థిరత్వం కలిగి ఉంటారు, ఎక్కువ శాతం ఆందోళనకు గురవుతూ ఉంటారు. అదేవిధంగా అనారోగ్య సమస్యల వల్ల కొద్దిగా ఆర్థిక సమస్యలు కూడా దీంతోపాటు చుట్టుముట్టడం, కక్కావికలం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో శత్రుత్వాన్ని అనేది పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా మీరు జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కువ ఊళ్ళు తిరగటం, క్షేత్రాలు తిరగటం కానీ, ఊళ్ళు తిరగటం కానివ్వండి, ఇలాంటి దాంట్లో కూడా మీరు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో జాగరూకత పాటించాలి. వాహన ప్రమాదాలకు, వాహనం రిపేర్ అవ్వటం, వాహనం సీజ్ అవ్వటం, ఇలా కొన్ని ఎవడో మనం బాగా వెళ్తుంటాం, ఎవడో వాడు వచ్చి గుద్దటం, దానివల్ల బండి గ్యారేజ్కి వెళ్ళటం, డబ్బులు అదనంగా ఇదవటం, ఇలా మనం ఇన్సూరెన్స్లు అనేది మనం మర్చిపోవడం, దానికి ఖర్చు పెట్టడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి మనకు రకరకాలుగా డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో ఆ విధాలన్నీ కూడా మనకి రెడీగా ఉంది ప్రాజెక్ట్. కాబట్టి వీటన్నిటికీ మీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్టయితే మీరు చాలా వరకు సేఫ్ సైడ్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు ఆదాయానికి మించిన ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో గృహయోగం ఉంది, అలాగే కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థలు ఉన్నాయి.
అలాగే శుభకార్యాలు చాలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులతో గొడవలు, కోర్టు దాకా వెళ్ళే అంత ఆస్తి వ్యవహారాల్లో మీరు ఇలా చేయకూడదు. అలా చేయటం వల్ల కూడా మీకు అననుకూల పరిస్థితి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు వెళతాం అనుకున్నా కూడా చివరి నిమిషంలో ఆగిపోవటాలు జరుగుతాయి. అలాగే మీ యొక్క విద్యార్థుల పరిస్థితి చూసినట్టయితే విద్యా వ్యవస్థలో కూడా కొంత మందగమనమే కనిపిస్తుంది. శ్రద్ధ లేకపోవటం, బద్ధకంతో ఉండటం, అతి నిద్ర వల్ల చదవడానికి ఎగ్జామ్స్ టైం వచ్చినా కూడా చదవలేక, సరిగ్గా మార్కులు రాక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా కొంచెం శారీరక శ్రమ, భక్తి, శ్రద్ధలతో చదువు మీద శ్రద్ధతో ఉన్నట్టయితే ఈ సంవత్సరం విజయం సాధించడానికి చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ ర్యాంకులలో కూడా మీరు అనుకున్నది సాధించడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకి ఈ సంవత్సరం కొంత నిరాశ ఉన్నా చాలా అవుట్లెట్స్, చాలా సోర్సెస్ చాలా ఉన్నాయి మనకు సంపాదించుకోవడానికి. కాబట్టి వాటి మీద మీరు దృష్టి పెట్టినట్టయితే ఇంకా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రొడక్షన్ వైపు మీరు ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా కూడా మీరు వ్యవసాయ పరంగా నిల్వలు బాగానే ఉంచుతారు. వ్యవసాయం చేతికి పంట బాగానే ఉంటుంది. కానీ అది ఎక్స్పైర్ అయిపోకుండా, పాడైపోకుండా, దాన్ని వాల్యూ పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మటుకు మీ మీద ఉంటుందన్నమాట. కాబట్టి ఎటు చూసినా మీరు సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మరొకసారి చెప్తున్నాను. కుంభరాశి వారికి అన్ని రకాలుగా చాలా మంచి ఫలితాలు వస్తాయి. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడై ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు శుభ ఫలితాలు పొందుతారని నేను చెప్తున్నాను. శుభం భవతు మే సదాశివం.